ఈ కథ సముద్ర గర్భంలో జీవించే ఒక జీవజాతికి చెందిన కథ. అనగనగా హిందూ మహాసముద్ర గర్భంలో ఒక పగడపు దీవి. ఆ పగడపు దీవి చెందిన రాజ్యానికి చెందిన రాజకుటుంబం శాపానికి గురి అవుతుంది. ఇంతకీ వారికి ఆ శాపం ఎందుకు కలిగింది, ఆ శాపం నుంచి వారు ఎలా బయటపడ్డారనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఆ రాజ్యానికి రాజు చంద్రశేఖర్ సాగరుడు. ఎంతో తెలివైనవాడు, ధైర్యవంతుడు. తన రాజప్రజల కోసం ఏదైనా చేయడానికి ముందుండేవాడు. ఆయన భార్య కుందనిక సౌందర్యవతి. తన రాజ్య ప్రజలు, తన కుటుంబం కోసం నిత్యం దైవారాధన చేస్తూ ఉంటుంది. అమ్మ, నేను నిన్ను రోజు ప్రార్థించేది నా రాజ్య ప్రజల్ని, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి. అందరికీ సకల సంతోషాలని ప్రసాదించి తల్లి. ఒకరోజు కుందనిక పూజలకు మెచ్చి దైవం ప్రత్యక్షమవుతుంది. కుందనిక సంతోషంతో దైవాన్ని ఆరాధన చేస్తుంది. అప్పుడు దైవం తనతో ఒక మాట అంటుంది. కుందనిక, నువ్వు చేసిన పూజలకు మెచ్చి నేను నీకు ప్రత్యక్షమయ్యాను. నేను నీకు వరాన్ని ప్రసాదిస్తాను. ఏదైనా వరాన్ని కోరుకో అని అంటుంది. అమ్మ, నీకు తెలియంది కాదు, నీకు ప్రతి ఒక్కటి తెలుసు. నా కుటుంబం ఏం కోరుకుంటుందో, నా రాజ్యం ఏం కోరుకుంటుందో, నేనేం కోరుకుంటున్నానో నీకు తెలుసు తల్లి. ఆ వరమే నాకు కావాలి. ఆగు కుందనిక, ఆ వరాన్ని నేను నీకు ప్రసాదించలేను. ఆ శాపాన్ని నేను నీకు తొలగించలేను. నువ్వు కోరుకోవాలనుకుంటే ఆ వరం తప్ప ఇంకేదైనా కోరుకో. అప్పుడు కుందనిక ఆలోచించి, సరే తల్లి, ఆ శాపం నుంచి విమోచనం పొందడానికి ప్రత్యామ్నాయాన్ని మాకు చూపించు తల్లి. అప్పుడు దేవి సంతోషించి, కుందనిక, నీ బుద్ధి కుశలతకు నేను ఎంతో సంతోషించాను. నేను నీకు ఇవ్వబోతున్న ఈ వరం నీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. నేను నీకు కారణజన్ములైన ఒక పుత్రికను, ఒక పుత్రుడిని ప్రసాదిస్తాను. వారిరువురు మీకు కలిగిన ఈ శాపం నుంచి మిమ్మల్ని బయట వేస్తారు. కానీ వారిరువురికి ఈ ప్రయత్నంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. నువ్వేమీ చింతించకు, నేను ఎప్పుడు నీ ఇద్దరు పిల్లల్ని రక్షిస్తూనే ఉంటాను అని అంటుంది దేవి. అప్పుడు కుందనిక సంతోషంతో, అమ్మ, నువ్వు ఇచ్చిన ఈ వరానికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలని. కొద్ది రోజులకు కుందనికకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. పుత్రుడు చాలా అందంగా ఉంటాడు. పుత్రుడిని చూసి రాజు ఎంతో సంతోషం చెందుతాడు. రాజకుటుంబం సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత కొద్ది సంవత్సరాలకి వారికి ఒక పుత్రిక జన్మిస్తుంది. పుత్రిక జన్మించిందనే విషయం తెలియగానే చంద్రశేఖర్ సాగరుడు ఎంతో సంతోషంతో తన కూతుర్ని చూడడానికి వస్తాడు. చూసి ఎంతో సంతోషం చెందుతాడు. తన కూతురుతో, పుత్రి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకోసం ఏదైనా చేస్తాను అని అంటాడు. మనవరాలు పుట్టిందని నానమ్మ, తాతయ్య ఎంతో సంతోషపడుతుంటారు. ఒకరోజు కుందనిక నిద్రిస్తున్న సమయంలో తన కలలోకి సముద్రుడు ప్రత్యక్షమై, నీ సంతానం ఎల్లవేళల ప్రమాదాలకు గురి అవుతూనే ఉంటుంది. శాప విమోచనం కోసం నువ్వు చేసే ఈ ప్రయత్నంలో నువ్వు ఎంతవరకు సఫలీకృతం అవుతావో నేను చూస్తాను అని అనడంతో వెంటనే కుందనిక నిద్రలేస్తుంది. ఇదంతా కళ అనుకుంటూ ఆ మరుసటి రోజు తమ కుమార్తె యొక్క నామకరణం. మహారాణి కుందనిక, మన పుత్రిక కూడా మీలాగే చాలా అందంగా ఉంటుంది. మహారాజా, మన పుత్రిక నాలాగా సౌందర్యవతియే కాదు, తన తండ్రిలాగా ధైర్యవంతురాలు కూడా. మీరు చూస్తూ ఉండండి, మన కూతురు మన ఇరువురి పేరుని, మన రాజ్యం పేరుని నిలబెడుతుంది. తరువాత తమ రాజప్రజలందరి సమక్షంలో తమ కూతురికి సాగరిక అని నామకరణం చేసి ఆ దైవం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అదే రోజు రాత్రి కుందనిక సాగరికతో నిద్రిస్తున్న సమయంలో సముద్రుడు మరి ఒకసారి కనిపించి తన కుమార్తెను తీసుకెళ్ళిపోతున్నట్టు కలగంటుంది. వెంటనే నిద్రలేచి తన కూతుర్ని చూసుకొని, ఈ కళలు ఎందుకు నాకు వస్తున్నాయి, ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆవేదన పడుతూ ఉంటుంది. అయ్యో, నా కూతురు ఏమవుతుందో ఏంటో అని చింతిస్తుంది. అప్పుడు రాజు వారితో పడుకున్నప్పుడు కుందనికను చూసి తను ఏదో ఆవేదన పడుతుందని అర్థం చేసుకుంటాడు. అప్పుడు కుందనిక, మహారాజా, నాకు రోజు ఇటువంటి పీడకలు ఎందుకు వస్తున్నాయి? మన పిల్లలిద్దరూ సురక్షితంగా ఉంటారా? ఈ యొక్క ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. నాకెంతో బాధగా ఉంటుంది మహారాజా. ఇటువంటి కళ్ళు వచ్చిన ప్రతిసారి మన పిల్లలిద్దరి క్షేమం నాకు ముఖ్యం. అప్పుడు మహారాజు తన ఆవేదన పడుతుందని అర్థం చేసుకొని, చూడండి దేవి, మన ఇరువురు పిల్లలు మనకు ఆ దేవి ప్రసాదించిన వరం. వారిరువురికి ఆ తల్లి ఎప్పుడూ రక్షగా ఉంటుంది. మీరు ఏం చింతించకండి. అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతారు. వారి యొక్క కుమారుడు విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉంటాడు. విద్యలోనూ అన్నిటిలోనూ ముందు అంజలో ఉంటాడు.
తల్లిదండ్రుల మాట ఎప్పుడూ జవదాటకుండా ఉంటాడు. ఇక సాగరిక అల్లరి పిల్ల. ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు సాగరిక అల్లరి చేయడంతో పాటు తల్లిదండ్రుల మాట వింటుంది. ఒకరోజు తను ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు తనకి నీటిలో బుజ్జగన్పయ్య విగ్రహం కనిపిస్తుంది. అది తను తీసుకొని తన తలపైన పెట్టుకొని తన తల్లిదండ్రులకు ఇద్దామని వెళ్తుంది. మార్గమధ్యంలో తన సోదరుడు కనిపిస్తాడు. సాగరిక నాకు ఇవ్వు, నేను పట్టుకుంటాను, నీకు బరువుగా అవుతుందిలే. అప్పుడు సాగరిక అన్నయ్య మనం ఈ విగ్రహాన్ని అమ్మ నాన్నకి ఇద్దామే. మహారాజు చంద్రశేఖర సాగరుడు కుందనిక భుజగణపయ్యకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం తమ ఇరువురు పిల్లలతో వారు ఈ విధంగా చెప్తారు. పిల్లలు, గణేశుడు శివపార్వతుల యొక్క కుమారుడు. ఆయన్ని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆయనను భక్తితో పూజించే వారికి సకల సంతోషాలను ప్రసాదిస్తారు. అలాగని ఇంకా చాలామంది వినాయకుని పూజిస్తారు తల్లి. మరుసటి రోజు సాగరిక తన తల్లితో వినాయకుని దగ్గరికి నైవేద్యాన్ని తీసుకొని వస్తుంది. నైవేద్యాన్ని తీసుకొని వచ్చి, చూడు బుజ్జగణపయ్య, నేను నీకోసం లడ్డూలు తీసుకొచ్చాను. ఈ లడ్డూలన్నీ తినేసి నేను అడిగింది ఇచ్చేసయ్యే అని అంటుంది. తర్వాత సాగరిక వినాయకుని దగ్గరికి వెళ్ళి మొత్తం లడ్డూలు తినేయకు, నాకు కూడా కొన్ని ఉంచేసేయి అని చెప్పిస్తుంది. సాగరికకు మొత్తం లడ్డూలు వినాయకునికి ఇవ్వాలని ఉండదు. అక్కడ పెట్టేసి తన తల్లితో వెళ్తుంది. మెల్లిగా అక్కడికి వచ్చి ఎవరు చూడకుండా లడ్డూలన్నీ తీసుకొని తిందామని గణపయ్య దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చి చూసేసరికి లడ్డూలు ఉండవు. లడ్డూలన్నీ ఇక్కడే ఉంచాను కదా, ఏమైపోయాయి? ఇప్పుడు అమ్మ అడిగితే నేనేం చెప్పాలి? అమ్మ కోపం చేస్తుందో ఏంటో అని సాగరిక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు గణపయ్య, సాగరిక, లడ్డూలన్నీ తినేసింది నేనే, నువ్వు బాధపడకు, నేను నీకోసం మరిన్ని లడ్డూలు ఇస్తాను. లడ్డూలు తీసుకో సాగరిక. లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి గణపయ్య, నువ్వు కూడా కొన్ని తినేసి. నేను నీతో ప్రతి సంవత్సరం ఇలాగే ఆడుకుంటాను. ప్రతి సంవత్సరం నువ్వు నా దగ్గరికి రావాలి. సాగరిక, నీలాగే పూజించే భక్తులు వేరే చోట కూడా ఉన్నారు. వారే నన్ను స్వయంగా నీ దగ్గరకు పంపిస్తారు అని చెప్పి గణపయ్య అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆలోచనలో పడ్డ సాగరిక తన మిత్రుని దగ్గరికి వెళ్ళి, మనలాగా గణపయ్యను పూజించే భక్తులు ఇంకో చోట ఉన్నారంట, అది ఎక్కడ? ఈ గణపయ్య విగ్రహం నాకు పైనుంచి వచ్చింది, అక్కడ పైన ఏముంది నీకు తెలుసా? గణపయ్య పైనుంచి ఎందుకు వచ్చాడు? పైన ఇంకెవరున్నారు? మనలాగే గణపయ్యను పూజించేవారు పైన ఉన్నారా? పైన అసలు ఏముంది? ఉంటే అక్కడ ఏముంటుంది? సాగరిక, నాకు కూడా తెలియదు ఎందుకు అమ్మ నన్ను అక్కడికి వెళ్ళొద్దంటుందో. పైన ఏముంటుందో కూడా అమ్మ ఎప్పుడూ చెప్పదు. ఎప్పుడైనా అడిగితే నన్ను కోపం చేస్తుంది. ఇంకా నన్ను కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్తుంది. కానీ మనలో కొంతమంది పైన వరకు వెళ్ళి రాగలరు. వారు కూడా ఈ మధ్య వెళ్ళడం నేనైతే చూడలేదు. మరి ఎందుకు వెళ్ళటం లేదో తెలియదు. నువ్వైతే రాజకోట కూడా వదిలేసి బయటికి రావు కదా, నిన్నైతే బయటకు కూడా పంపరు. అలాంటప్పుడు మా ఇద్దరికి ఎలా తెలుస్తుంది? దీని గురించి తెలిసిన వాళ్ళు మీ అమ్మ నానే, వారిని అడగాలి. మీకు కూడా తెలుసుకోవాలందా సాగరిక కోట నుంచి ఎందుకు బయటకు రాదు? రీనా, మొన్న చెప్పావు కదా మనలో కొంతమంది పైకి వెళ్ళి వస్తున్నారని. ఈరోజు మనం వెళ్ళొద్దామా? నాకు కూడా అక్కడ ఏముందో చూడాలని ఉంది. అమ్మ బాబాయ్, ఇంకేమైనా ఉందా? అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. నువ్వంటే రాజకుమారివి, నిన్నెవరేమంటారు? మా వల్ల కాదమ్మా. కావాలంటే మీ అమ్మ దగ్గరికి వెళ్దాం పదా, మీ అమ్మని అడుగుదాం పైనకి తీసుకెళ్ళమని. పదా వెళ్దాం. ఇద్దరు కూడా మహారాణి దగ్గరికి బయలుదేరుతారు. మహారాజు, సరే ఇద్దరు ఈరోజు ఏం కనుక ఏం చేశారేంటి? ఇద్దరు కలిసి ఉన్నారంటే ఏదో ఒకటి చేసే వస్తారు. ఈరోజు ఏం చేశారో చెప్పండి. మీ వల్ల రోజు ఇదొక సమస్యగా మారిపోయింది నాకు. ప్రతి ఒక్కరు వచ్చి మీ అమ్మ ఇలా చేస్తుంది అని చెప్తుంటే నాకు ఏదోలా ఉంది. నీకు అసలు ఏం అనిపించట్లేదా? ఇంత అల్లరి చేస్తున్నావు. ఈరోజు మీరు ఏమైనా తప్పు చేశారని తెలిసిందో మీ ఇద్దరికి మామూలుగా ఉండదు పనిష్మెంట్. ఏంటమ్మా ఎప్పుడు అలానే అంటావు? చిన్నపిల్లలు అల్లరి చెప్పితే ఎవరు చేస్తారేంటి చెప్పు. అమ్మో, బాగానే చెప్తున్నావే. ఈరోజు ఏమీ అల్లరి చేయలేదమ్మా. ఈరోజు నేను ఒకటి అడుగుదామని వచ్చాను. నా ఫ్రెండ్ నాకు చెప్పింది, మనలో కొంతమంది పైన వరకు వెళ్ళి వస్తారంట. పైనుంచి ఆ రోజు వినాయకుడు వచ్చాడు కదా, అందుకని నాకు కూడా అక్కడికి వెళ్ళి ఏముందో పైన చూడాలని ఉంది. పైనకి వెళ్ళాలంటే నీ పర్మిషన్ కావాలని చెప్పింది. అందుకని ఇక్కడికి వచ్చాను. నువ్వు మహారాణి కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్తాను, లేదంటే నువ్వే నన్ను తీసుకెళ్ళు. చూడండి, చాలా ఆలస్యమైంది. రీనా, నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. మహారాణి ఏదో ఒక విధంగా రాజకుమారిని పడుకో. మరుసటి రోజు మహారాజా సాగరిక పదే ఒకే విషయాన్ని అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో పాలుపోవడం లేదు. తనకేమైనా అవుతుందని నాకు బాధగా ఉంది. తనకేమైనా అయితే మాత్రం నేను జీవించి ఉండలేను ప్రభు. అలాంటి మాటలు మాట్లాడకండి మహారాణి.
మన పిల్లలిద్దరూ ధైర్యవంతులు, సాహసవంతులుగానే ఉంటారు. వారు సాక్షాత్ ఆ దేవి వరం. మీరు వారి గురించి చింతించకండి. నేనున్నంత కాలం మన పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి ఆపద దరి చేరదు. నా మీద నమ్మకం ఉంచండి. ఎల్లవేళలా మన పిల్లల్ని మిమ్మల్ని మేము రక్షించుకుంటూనే ఉంటాం. అయినా ఆ దేవి కటాక్షం ఉన్నంత వరకు మన పిల్లలకి ఏం కాదు. సాగరిక చాటుగా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడితే వింటుంది, కానీ తనకి ఏమీ అర్థం అవ్వదు అమ్మ ఎందుకు బాధపడుతుంది. ప్రతిరోజు వాళ్ళ యొక్క కులదైవాన్ని ప్రార్థిస్తుంటుంది రాజకుటుంబం. పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాగరిక తన తల్లితో తన తండ్రి దగ్గరికి వెళ్ళి, చూడు సాగరిక, నువ్వు అల్లరి ఎక్కువగా చేస్తున్నావని మీ అమ్మగారు బాధపడుతున్నారు. నీ వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు, సరేనా? నువ్వు ఒక రాజకుమారివి. రాజకుమారిలాగా ప్రవర్తించడం నేర్చుకో. నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా? సాగరిక, నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఓవైపు నేను నీకు చెప్తుంటే నువ్వేమో లడ్డూలు వేసి చూస్తున్నావు. ఇదేనా? ఇంకెప్పుడు నేర్చుకుంటావు తల్లిదండ్రుల మాట వినడం? ఎప్పుడు అల్లరి ఒకటే కాదు. నువ్వు పెద్ద అయ్యాక నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి. సాగరిక, నేను నీకు విషయం చెప్పదలిచాను. నేను మీ అమ్మ నిర్ణయించుకున్నావు నిన్ను పాఠశాలకు పంపించాలని. నువ్వు పాఠశాలకు వెళ్ళి మంచిగా చదువుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. రేపటి నుంచి నువ్వు పాఠశాలకు వెళ్ళాలి. పాఠశాలనా? పాఠశాలకి ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మీ నాన్నగారు నేను కూడా చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాం. అక్కడ ఆడుకున్నాం, అల్లరి చేసాం, మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం, మంచి స్నేహితులు కూడా పొందాం. చూడు సాగరిక, పాఠశాలకు వెళ్తే నీకు అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే నీకు మంచి స్నేహితులు కూడా దొరుకుతారు. సరే అమ్మ నాన్న, మీరు చెప్పినట్టుగానే నేను పాఠశాలకు వెళ్ళి మంచిగా చదువుకుంటాను. మంచి చదువుకొని మీకు మంచి పేరు తీసుకొస్తాను. సరే, ఈ రోజుకైతే నేను అన్నయ్యతో ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాను. ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుకుంటారు. ఆ మరుసటి రోజు సాగరిక, ఈరోజు నీ మొదటి రోజు పాఠశాలకి. నీ అన్నయ్య కూడా నీతో పాటు వస్తాడు. మీ అన్నయ్య చెప్పినట్టే వినాలి. మీ అన్నయ్యని కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మ నాన్న, మీ ఇద్దరం చాలా బాగా చదువుకుంటాం. నేను చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పాఠశాల అనుభవం ముందుగానే ఉంది కాబట్టి నేను చెల్లికి ప్రతి విషయంలో తనకి సహాయం చేస్తాను. మీరు చెల్లి గురించి ఏం బాధపడకండి. తను నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. మాతో పాటు మన సైనికులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి మీరు చెల్లి గురించి నా గురించి కానీ ఏం బాధపడకండి అమ్మా. నేను చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను. వెళ్ళొస్తాను. పాఠశాలకి నువ్వు రోజు వెళ్తావు కదా, అక్కడ ఏం నేర్పిస్తారు? ఏముంటుంది? నువ్వు వస్తావు కదా, నువ్వే నేర్చుకుంటావులే. చాలా బాగుంటుంది. పద వెళ్దాం. ఇలా ఏదో ఆలోచన ఉన్న మహారాజ్ దగ్గరికి మహారాణి కుందనిక వచ్చి, మహారాజా, మా పెదనాన్నగారు వచ్చారు. చాలా రోజుల తర్వాత మన పిల్లల్ని మనల్ని చూడడానికి ఆయన వచ్చారు అని చెప్పగానే మహారాణి మహారాజు ఇద్దరు కలిసి ఆయన్ని కలవడానికి వెళ్తారు. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. అవును, నేను కూడా అమ్మాయిని చూద్దామని వచ్చాను. పిల్లల్ని పుట్టినప్పటి నుంచి చూడలేదు కదా, అందుకే వారిని చూసి వెళ్దామని వచ్చాను. ఎక్కడ వారిద్దరు? వారిద్దరూ పాఠశాలకు వెళ్ళారు. మరి కొద్ది గంటల్లో వస్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకోండి. పిల్లలు వచ్చాక నేను వారిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను వద్దమ్మా, నేనే వెళ్ళి వాళ్ళని కలుస్తాను అని చెప్పి వారిద్దరిని కలవడానికి వెళ్ళిపోతాడు. రోజు పాఠశాలకు వెళ్ళిన సాగరిక ఎప్పటిలాగా తన ప్రశ్నల వర్షాన్ని గురువుగారు, మనం ఈదుతున్నాం కదా, మనకి ఇది ఎవరు నేర్పించారు? చూడమ్మా, మనం జలచరాల యొక్క ప్రత్యేక లక్షణం ఇది అని చెప్తుండగా బయట నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. చూడు సాగరిక, నేను అక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తాను. నేను వచ్చేంత వరకు నువ్వు పాఠశాల వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నా ఆజ్ఞ. అమ్మ నాన్నకి నేను మాటిచ్చాను. నేను వచ్చేంత వరకు నువ్వు నా కోసం ఇక్కడే ఉండు. నీ యొక్క అన్నయ్య మాట నువ్వు జవదాటమని అనుకుంటున్నాను. సాగరిక దగ్గరికి ఒక తిమింగలం వస్తుంది. సాగరిక, ఎవరు నువ్వు? నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఈ రాజ్యపు యువరాణిని. ఓహో, చాలా ధైర్యవంతురాలివే. నన్ను చూసి అందరు భయంతో పారిపోతారు. నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఎవరు నువ్వు అని అడుగుతున్నావు. సరే, నేను ఎవరో చెప్తాను విను. నేను నీకు వరుసకి తాతయ్యనవుతాను. తాతయ్య? నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. నేను పుట్టినప్పటి ఎప్పుడు నిన్ను చూడలేదు. నేను వేరే రాజ్యంలో ఉంటాను. ఇలా వారిద్దరు మాట్లాడుకుంటుండగా భయంకరమైన అరుపులు మళ్ళొకసారి వినిపించడంతో, తాతయ్య, అక్కడ ఏం జరుగుతుందో మనం వెళ్ళి చూసిద్దాం. అన్నయ్యకేమన్నా అవుతుందని. ఇప్పుడు నువ్వు ఉన్నా కదా, మా ఇద్దరం కలిసి వెళ్దాం పదా. మరొక వైపు చేపలు వలలో చిక్కుకొని అరుస్తుంటాయి. రాజకుమారుడు ఇంకా ఆయన గురువు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడికి వస్తుంది సాగరిక. సాగరిక, నేను ఇక్కడికి రావద్దన్నాను కదా, నిన్ను ఎందుకు వచ్చావు చెప్పు. తాతయ్యని తీసుకొని వచ్చాను. తాతయ్య మనకు సహాయం చేస్తారు. తన పండ్లతో ఆ వలను కొరికేసి చేపలన్నింటినీ విడుదల చేసేస్తాడు. ఒకరికి జరిగిన ప్రమాదం నుంచి సాగరిక తన మొదటి పాఠాన్ని నేర్చుకుంటుంది.
ఇతరులకు సహాయం చేయడం కూడా నేర్చుకుంటాడు. ప్రమాదం నుంచి తప్పించుకోవడం నేర్చుకున్న సాగరికకు ఒక అనుమానం కూడా వస్తుంది. ఇంతకీ ఆ చేపల్ని ఎవరు పట్టుకున్నట్టు? దాని గురించి తన తాతయ్యతో అడుగుతుంది. తాతగారు, ఇంతకుముందు ఆ చేపల్ని వలలో వేశారు కదా, ఆ వల ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచే కదా? అసలు పైన ఎవరున్నారు? చెప్పండి తాతగారు, మీకు తెలిసే ఉంటుంది కదా. దానికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయి చూస్తుంటాడు. తన స్నేహితులందరినీ కాపాడిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ పిల్లలిద్దరికి చాలా ధైర్యం ఉంది, అలాగే బుద్ధి కుశలత కూడా ఉంది. ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంది. పిల్లలిద్దరిని చూసాక నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను చెప్పి పిల్లలిద్దరిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. చూడండి, పిల్లలిద్దరూ చాలా ధైర్యవంతులు, చాలా గొప్పవారు అవుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ సాగరికకు చాలా అనుమానాలున్నాయి. తను ఈరోజు జరిగిన సంఘటన తర్వాత నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తనకి పైన ఏముందని తెలుసుకోవాలని ఆతృత చాలా ఎక్కువగా ఉంది. మీరు తనకు వివరించారో లేదో అనే ఉద్దేశంతోనే నేను తనకి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి తీసుకుని వచ్చాను. అవును, మీరు చాలా మంచి పని చేశారు. తనకి ఏమీ వివరించకుండా. తనకి చాలా సందేహాలు ఉన్నాయి. తను ఇదివరకు కూడా మమ్మల్ని ప్రశ్నించింది, కానీ మేమే తనకి ఇప్పుడు ఏం చెప్పాలనుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్ల. సరైన సమయం చూసుకొని తనకి ఇవన్నీ మేము వివరించాలనుకుంటున్నాం. అవును పెద్దనాన్న, పిల్లలిద్దరికీ తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. అది మాకు అర్థమవుతుంది. సాగరికకైతే మరీను, తను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ మేమే ఏదో ఒకటి చెప్పి దాటవేస్తున్నాం. కానీ వారిద్దరికీ ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాన్ని శాపవిముక్తులు చేసేవారు వారు మాత్రమే. మాలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. మేమందరం శాపగ్రస్తులం. ఇప్పుడు ఈ విషయాన్ని వారికి చెప్తే వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతోనే, ఒకవేళ ఆ నిర్ణయం వల్ల వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఆ ఒక్క ఆలోచనతోనే మేము వారికి చెప్పకుండా ఉంటున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు వారిద్దరికీ మేము ఈ విషయం చెప్తామని చెప్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్దనాన్న వెళ్ళిపోతారు. పెద్దనాన్న వెళ్ళిపోయాక చాలా సమయం తర్వాత మహారాజు మహారాణి ఇలా మాట్లాడుకుంటారు. ఏమండి, సాగరికకు మామూలుగానే తెలుసుకోవాలన్న ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు జరిగిన సంఘటన తర్వాత తాను వచ్చి నన్ను ఎటువంటి విషయం కానీ అడగలేదు, ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలేదు నాకు. తన మనసులో ఏముందంటారు? తను వేరే ఏమైనా ఆలోచిస్తుందంటారా? ఒకవేళ మనకు చెప్పకుండానే ఏమైనా చేస్తుందేమో. చూడండి మహారాణి, మీరు అతిగా ఆలోచించకండి. సారికి ఎటువంటి తప్పు చేయదు. ఒకవేళ తనకు తెలుసుకోవాలని ఉంటే మనల్ని ఖచ్చితంగా అడుగుతుంది. అంతే తప్ప మనకు చెప్పకుండా ఏ పని చేయదని అనుకుంటున్నాను. సరే, తను చెప్పకపోతేనే మనమే తనని అడుగుదాం. చిన్నపిల్ల ఆటలో పడి మర్చిపోయిందేమో. సాగరిక, నీకు ఈరోజు పాఠశాల మొదటి రోజు కదా. నీ పాఠశాల మొదటి రోజు ఎలా గడిచింది? ఏం నేర్చుకున్నావు? విశేషాలు మాతో పంచుకోవా? అప్పుడు సాగరిక సోదరుడు కలగజేసుకుని మాట్లాడతాడు. జరిగినదంతా చెప్తాడు. సాగరిక మాత్రం ఏం మాట్లాడకుండా చెప్పేదంతా వింటుంది. స్కూల్లో జరిగిందంతా కూడా తన సోదరుడు వివరిస్తూ ఉంటాడు. దాంతో తల్లిదండ్రులకు అర్థమవుతుంది సాగరిక తన మనసులో ఏదో ఆలోచిస్తుందని. వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏదో ఆలోచిస్తున్న మహారాజు దగ్గరికి కుందనిక్క వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, చూసారా, నేను చెప్పినట్టే జరిగింది. సాగరిక మనకు ఏ విషయమో చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే తను అడిగిన ప్రశ్నలకు ఇదివరకు మనం సమాధానం ఇవ్వకపోవడమే ఇది ఒక కారణం. తను మనకు చెప్పకుండా ఏదైనా నిర్ణయం తీసుకునే లోపే మనం తనకు చెప్పడం మంచిది. పిల్లలిద్దరిని పిలిచి పిల్లలతో ఇలా, చూడండి, మీ ఇద్దరికి పైన ఏముందనే విషయం తెలుసుకోవాలని ఉందని మాకు తెలుసు. కానీ మేము మీకు చెప్పకపోవడానికి అంటూ ఒక కారణం ఉంది. ఆ కారణం మేము మీకు ఇప్పుడే చెప్పలేము. అలా అని చెప్పకుండా ఉంటే మీరు మాకు తెలియకుండా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మనలో కొందరు మాత్రమే సముద్ర ఉపరితలం వరకు వెళ్ళి రాగలరు. మిగతా వారికి ప్రవేశం లేదు. అందరికీ ఎందుకు లేదు? మన పూర్వీకులు చేసిన తప్పుదం వల్ల మనందరం శాపగ్రస్తులమయ్యాం. ఆ శాపం కారణంగానే మనలో ఏ ఒక్కరు కూడా సముద్రోపరితలం వరకు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ కాదని అలా వెళ్తే వారికి మరుక్షణమే మరణం సంభవిస్తుంది. ఆ కారణం చేతనే ఎవరు కూడా అక్కడికి వెళ్ళే సాహసం చేయరు. అందుకని నువ్వు అడిగిన ప్రతిసారి అందుకే మీ అమ్మ నీకు ఎప్పుడు చెప్పడానికి సాహసించలేదు. శాపం ఎలా కలిగింది? ఆ శాపం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది? ఆ శాపాన్ని ఎవరిచ్చారు? దాని నివారణ ఏమైనా తెలుసా మీకు? శాపం గురించి అంటావా? అది ఎప్పుడు ఎలా తొలుగుతుందనేది ఎవరికి తెలియదు, కానీ ఎవరి ద్వారా తొలుగుతుందని మాత్రం తెలుసు. ఆ విషయాలన్నీ నీకు సరైన వయసు వచ్చాక వివరంగా వివరిస్తాను.
అలా జరిగింది చెప్పిన తర్వాత పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో, సరే నాన్నగారు, ఇంకెప్పుడు అమ్మను ఇటువంటి విషయాల గురించి అడగను. పైనకి వెళ్ళే సాహసం చేయను. మీరు చెప్పినట్టే వింటాను. సరే నాన్నగారు, ఇంకెప్పుడు మేము ఈ విషయం గురించి అమ్మతో మాట్లాడము. ఇంకెప్పుడు పైకి వెళ్ళాలనే ఆలోచన మా మొదలుకు రానివ్వము. మేమిద్దరం కూడా మా ఏకాగ్రత అంతా విద్య నేర్చుకోవడంలోనే ఉంచుతాము. మీరు ఆజ్ఞాపించేంత వరకు కూడా పైనకు వెళ్ళాలనే ఆలోచనను మా మొదలులోనికి రానివ్వము. మంచిది, మీరిద్దరు కూడా ఇక మీద చదువు మీద శ్రద్ధ పెట్టండి. అన్ని విద్యల్లోనూ నేర్పరులై ఉండాలి. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలిద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దవారు అవుతారు. తన తండ్రి అప్పగించిన పని మీద వేరే రాజ్యానికి వెళ్తాడు తన సోదరుడు. సాగరిక తన స్నేహితులతో ఆనందంగా గడుపుతూ ఉంటుంది. సాగరిక తన ఆనందాన్ని తన స్నేహితులతో చెప్పుకుంటుంది. చూడండి, రేపటితో నేను 18 సంవత్సరాలకు వస్తాను. రేపు నా జన్మదినం. మా నాన్నగారు నాకు ఒక విషయం చెప్తానన్నారు. బహుశా నా కళ రేపటితో నెరవేరుతుందేమో. సముద్రోపతలంపైకి వెళ్ళాలన్న తన కోరిక త్వరలో నెరబోతుంది. నా పుట్టినరోజు కదా, మీరిద్దరు తప్పకుండా రావాలి. రేపు మా నాన్నగారు నాకు ఒక ప్రత్యేకమైన బహుమతి కానుకగా ఇస్తారు. నువ్వు యువరాణి కదా, నీ దగ్గర లేదంటూ ఏముంది? అయినా యువరాన్ దగ్గర ఉండే ప్రతి వస్తువు కూడా ప్రత్యేకమైనదే కదా. ఆహా, కాదు కాదు, నువ్వు అనుకుంటున్నట్టు తను కోరుకుంటుంది ఇది వస్తువు కాదు. తను చిన్నప్పటి నుంచి ఏదైతే కోరుకుంటుందో దానికోసం చెప్తుంది కదా. నేను దాని గురించి మర్చిపోయాను. అవును, చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలనుకున్న విషయం. నాన్నగారు సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాన్నారు. ఇప్పుడు పెద్దది అయిపోయాను, ఇంకేంటి? నువ్వంది నిజమే, కానీ మీ సోదరుడు కూడా నా చెప్తా అన్నారు కదా. ఇప్పుడు మీ సోదరుడు ఇక్కడ లేడు. ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఎలా అన్నయ్య నా పుట్టినరోజు ఖచ్చితంగా వస్తాడు. ఇంటికి వచ్చిన సాగరిక తనలో తాను ఇలా అనుకుంటుంది. అన్నయ్య నా పుట్టినరోజుకి తప్పకుండా వస్తాడని వాళ్ళతో చెప్పా. కానీ ఇప్పుడు అన్నయ్య వస్తాడో లేదో. వెళ్ళింది రాజకార్యం మీద కదా. రాజకార్యం పూర్తయ్యేంతవరకు అన్నయ్య తిరిగి రాడు. ఇప్పుడు వస్తాడా? అన్నయ్య వచ్చేంతవరకు నాన్న ఆ విషయం నాకు చెప్పరా? ఒకసారి వెళ్ళి నాన్నని అడుగుదాం అన్నయ్య వస్తాడా లేదా అని. నాన్నగారు, నేను మీ దగ్గరికి వద్దాం అనుకున్నా, మీరే నా దగ్గరికి వచ్చేసారు. ఏం లేదు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. రేపు నా పుట్టినరోజు కదా, అన్నయ్య వస్తాడా అని. అదే విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. సాగరిక, మీ అన్నయ్య వెళ్ళింది రాజకార్యం మీద. రాజకార్యం పూర్తయ్యేంత వరకు తను తిరిగి రావడం అసాధ్యం. తను వీలు చూసుకొని వస్తాడులే. ఒకవేళ పని ముగించుకుంటే నీ పుట్టినరోజు వరకు చేరుకుంటాడు. చూడమ్మ సాగరిక, మీ అన్నయ్య కాబోయే మహారాజు బాధ్యతల గురించి నీకు తెలుసు. అయినా కూడా మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అని నీకు కూడా తెలుసు కదా. అందుకోసమే మీ అన్నయ్య నీ కోసం ప్రత్యేకమైన దుస్తుల్ని, ఆభరణాలను నీ పుట్టినరోజు కానుకగా పంపించాడు. ఒకవైపు సాగరిక తండ్రి మాట్లాడుతుంటే సాగరిక ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. అన్నయ్య తన పుట్టినరోజుకు రావడేమోనని, ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఇప్పుడప్పుడే తెలుసుకోలేనేమని బాధపడుతుంటుంది. ఇంతలో వారి అమ్మగారు మాట్లాడతారు. చూడమ్మా, రేపు మీ అన్నయ్య పంపించిన దుస్తుల్ని, ఆభరణాన్ని ధరించి ఒక మహారాణిలాగా సిద్ధంగా. ఎందుకమ్మా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నావు? రేపు నా పుట్టినరోజు వేడుకలతో పాటు ఇంకేమైనా వేడుక జరుపుతున్నారా? స్వయంవర వేడుకలు ఏమైనా జరుపుతున్నారా ఏంటి? అవును, మరి రేపు వేరే రాజ్యాల నుంచి రాజులు, మహారాణులు, అలాగే వారి యొక్క కుమారులు కూడా వస్తారు కదా. అందుకోసమే సిద్ధం కమ్మంటున్నా. ఎలాగో నీకు పెళ్లి చేయాలి. అమ్మ, నువ్వు అలా అన్నావు అంటే నేను యువరాణిలా కాదు, చెలికత్తలాగా రెడీ వస్తా. పుట్టినరోజు వేడుకలే జరుపుకోను మరి. అమ్మ బాబాయ్, అంత పని చేయకు. నేను ఊరికే అన్నానులే, అలాంటిది ఏం లేదు. మరుసటి రోజు పుట్టినరోజుకు సాగరిక కుందన బొమ్మలాగా తయారై ఉంటుంది. సాగరిక, జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. అన్నయ్య, నువ్వు వస్తావు అనుకోలేదు తెలుసా. నువ్వు నా ప్రతి పుట్టినరోజుకు ఉండేవాడు. ఈ పుట్టినరోజుకు నువ్వు రావేమో అనుకున్నాను తెలుసా. నాకు ఎంత బాధ అనిపించింది. ఎందుకు సాగరిక, ఈ సంవత్సరం నీ పుట్టినరోజు కానుకలు రావనుకున్నావా ఏంటి? చిప్పు అన్నయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటావు. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా పుట్టినరోజు జరుపుకున్నాను, అందుకే బాధ అనిపించింది. అయ్యో, సరేలే. ఇంతలో సాగరిక తల్లిదండ్రులు సాగరిక దగ్గరికి వస్తారు. సాగరిక, నీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ అన్నయ్య నీకు ఇచ్చిన బహుమానం నీకు నచ్చిందనుకుంటా. ఈ ఇద్దరిని చూస్తుంటే అప్పుడే ఇంత పెద్దవారు అయిపోయారు అనిపిస్తుంది. ఈరోజు నీకు పుట్టినరోజు కానుకగా నేను ఒకటి వదలుచుకున్నాను. అదేంటంటే, నేను ఎప్పుడు నీకు చెప్తానన్న విషయం ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నానమ్మా. మన రాజ్యానికి కలిగిన శాపం అది ఎలా కలిగింది అనే విషయం నీకు సరైన సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అది ఇప్పుడు చెప్తున్నాను. సంఘటన జరిగినప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. నాకు సోదరుడు ఉండేవాడు. నా సోదరునికి వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాత మా అన్నగారితో ఒక మాట అన్నారు. చూడమ్మా, తదుపరి కాబోయే మహారాజు, మహారాణి ఇరువురు వెళ్ళి అక్కడ పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ సముద్ర గర్భం పైన ఉన్న గుడిలో పూజలు ఆచరించాల్సి ఉంటుంది అని చెప్పగానే మా వదిన, సరే మావయ్య, మేమిద్దరం అక్కడికి వెళ్ళి పూజలు ఆచరించి వస్తాము. మీరు ఏమైతే చెప్పారో వాటిని నియమం తప్పకుండా పాటిస్తాం. సరే నాన్న, మేమిద్దరం అక్కడికి వెళ్ళొస్తాం అని చెప్పి
వారిద్దరూ అక్కడికి బయలుదేరారు. చేయడానికి సముద్ర ఉపరితలంపై ఉన్న గుడి దగ్గరికి వారిద్దరూ వెళ్ళారు. కానీ తర్వాత ఏమైందో ఏమో, వారిద్దరూ తిరిగి రాలేదు. వారిద్దరిని వెతుక్కుంటూ నాన్నగారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన నాన్నగారికి వారిద్దరూ మరణించి కనిపించారు. అయ్యో వీరిద్దరికి ఏమైంది? మరణించారు. వీరిని ఎవరు చంపుంటారు? అయ్యో. మరణించిన వారితో ఒక మనిషిని చూసి అతనే చంపి ఉంటాడని నాన్నగారు కోపంలో నాన్నగారు ఆ మనిషిని కూడా చంపేసి అక్కడి నుంచి రాజ్యానికి తిరిగి వచ్చేశారు. రాజ్యానికి తిరిగి వచ్చిన నాన్నగారు, నా కుమారుడిని చంపిన ఆ మానవ జాతి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని నేను చంపేస్తాను అని ప్రతిజ్ఞ పూనారు. ఎవరైతే నా కొడుకుని చంపారో వారికి నా కొడుకు వయసు రాగానే వాళ్ళు అకాల మరణం చెందుతారు. సముద్రుడి ప్రత్యక్షమై, నువ్వు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మానవుని చంపేశావు, అంతేకాకుండా వారికి శాపాన్ని కూడా ఇచ్చావు. ఒకసారి శాపం ఇచ్చాక దాన్ని తిరిగి తీసుకోలేమని తెలుసు కూడా నువ్వు నోర్చారు. నీ వల్ల జరిగిన తప్పుకు నువ్వు ఆ మానవ జాతికి ఇచ్చిన శాపానికి గాను నేను శపిస్తున్నాను. నీ రాజ్యంలో వారు ఎవరు కూడా సముద్ర ఉపరితలానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా కాదని వెళ్తే మీకు మరణం సంభవిస్తుంది. మీరు సముద్ర ఉపరితలకు వెళ్ళి ఆ గుళ్ళో పూజలు చేయకపోతే మీకు ఏమవుతుందో మీకు తెలుసు. అందుకని నేను మీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా సముద్ర ఉపరితలం పైకి వెళ్ళి ఆ గుళ్ళో పూజలు చేయలేరు. కలిగిన శాపాన్ని తొలగించుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అవి ఫలించలేదు. నా పూజలకు ప్రతిఫలంగా దేవుడు మీ ఇద్దరిని నాకు ఇచ్చాడు. మీ ఇద్దరి ద్వారా శాప విముక్తి జరుగుతుందని చెప్పాడు. కానీ అది ఎలా జరుగుతుందో మాకు తెలియదు. మనల్ని చంపి మన రక్తాన్ని సేవించడం ద్వారా మానవులు నిత్య యవ్వనంగా ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉండేవారు. నాన్నగారు కూడా అది నమ్మారు. వారు మరణించిన చోట ఒక మానవుడు ఉండడం చేత మానవుడే చేసి ఉంటాడు అనుకొని నాన్నగారు అతన్ని హతమార్చడం జరిగింది. తర్వాత శిపించడం జరిగింది. సోదరుడు మరణించి ఉండాలని చూసిన నాన్న వెనుక ముందు ఆలోచించకుండా దానికి కారణం మనిషి అనుకుని మనిషిని చెప్పడం, వారి కుటుంబానికి శాపం ఇవ్వడం, ఆ తర్వాత సముద్రుడు మన కుటుంబానికి శాపం ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. మన కుటుంబంతో పాటు ఆ మానవ కుటుంబానికి కూడా శాపం ఉంది. ఆ మానవ కుటుంబాన్ని శాపం నుంచి తొలగించడం కూడా మన బాధ్యత. ఇక మనం సముద్ర ఉపరితలంపైకి వెళ్ళకపోతే మన జాతి అనేది అంతరించుకుపోతుంది. అలానే సముద్రుని కాదని మనం ఉపరితలంపైకి వెళ్ళలేము. అది ఎలా జరుగుతుందో ముందు ముందు కాలాన్ని నిర్ణయిస్తుంది. నాన్న చెప్పిన విషయం విన్నాక రాజకుమారుడు రాజకుమారి ఇద్దరు ఆలోచన పడ్డారు. శాప విముక్తి ఎలా జరుగుతుంది అని. ముందు ముందు మీరు కూడా చూడండి, వారిద్దరు శాప విముక్తి కోసం ఏం చేయబోతున్నారు, శాప విముక్తి ఎలా జరగబోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.